నమస్తే అందరికీ. మనం ప్రజెంట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ దగ్గర ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అంటే అందరికీ తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎంత పవర్ఫుల్లో కూడా అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ కాడ నుంచి మొదలు పెడితే ప్రతి బిడ్డ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బిడ్డలే చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో రాణిస్తూ ఉన్నారు. హిందుత్వ ఎజెండానే మెయిన్ ఎజెండా పెట్టుకొని ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్ఎస్ఎస్లో పనిచేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ప్రజాసేవ చేయడం కోసం అనేక మంది బిడ్డలు వస్తూ ఉంటారు. మనం ప్రజెంట్ షేర్లింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేటలో ఉన్నాం. డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి దగ్గర ఉన్నాం. అన్న సుదీర్ఘంగా ఆర్ఎస్ఎస్లో పనిచేసి భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్గా షేర్లింగంపల్లిలో పనిచేస్తూ ఉన్నారు. మరి నిజంగానే అసలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా భారతీయ జనతా పార్టీ వెళ్ళడం లేదు, షేర్లింగంపల్లిలో బీజేపీలో ఏమైనా కుమ్ములాటలు ఉన్నాయా, హఫీజ్పేట డివిజన్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, అన్నీ తానై హఫీజ్పేట డివిజన్ను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మాత్రం ఉంది. అన్నతో మాట్లాడదాం, 4 ముక్కలు మాట్లాడదామని ఇక్కడ దాకా రావడం జరిగింది. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న ఎట్లున్నారన్న? బాగున్నాను. మీరు బాగున్నారా? ఫైన్ అన్న. రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసిన, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నా. ఎట్లుంది అన్న లైఫ్? ఓకే, చాలా బాగుంది. మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. షేర్లింగంపల్లిలో లాస్ట్ టైం రవికుమార్ యాదవ్ అన్న గురించి మేము బాగా కొట్లాడినాం, కానీ కొంచెంలో పోయినాం. సో ఓకే, రాబోయే రోజుల్లో మేము స్ట్రాంగ్గా తయారవుతున్నాం, ఇంకా గట్టిగా పనిచేస్తాం. రాబోయే రోజులు అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కాగానే ఫిబ్రవరితో జిహెచ్ఎంసీ టర్మ్ వచ్చింది. అప్పుడు బండి సంజయ్ చేతిలో ఉంది పగ్గాలు కాబట్టి 4 సీట్లు ఉన్న జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు 48 సీట్లకు పోయిండ్లు. మరి ఈసారి ఏమన్నా ఉన్నదా అసలు? ఈసారి యాక్చువల్లీ ఏమవుతుందంటే జిహెచ్ఎంసీ సీట్లు పెరుగుతుంది. మా షేర్లింగంపల్లి అసెంబ్లీలో 10 డివిజన్లు ఇప్పుడు 20 డివిజన్లు అవుతుంది అన్న. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 20 నుంచి 20 డివిజన్లో ఖచ్చితంగా గెలుస్తుంది, గట్టిగా పోరాడుతుంది. ఎక్కడ మనం మేము కొంచెం కూడా తేడా చేయకుండా కష్టపడుతున్నాం అన్న. ఎస్పెషల్లీ హఫీజ్పేట అనగానే అజిత్ పేరు వినిపిస్తుంది. నార్మల్గా భారతీయ జనతా పార్టీలో ఎక్కడ షేర్లింగంపల్లి తిరిగినా కూడా అజిత్ కుమార్ సేనాపతి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఏమన్నా ఫోకస్ పెడుతున్నారా హఫీజ్పేట్ డివిజన్ పైన? అట్లా ఏం లేదన్న. మొట్టమొదటిసారి మీ స్టార్టింగ్ నుంచి నేను క్లియర్గా ఒకే ఒక మాట చెప్తున్నా, మీ ప్రజా వాయిస్ ఛానల్ మాధ్యమంలో మేము భారతీయ జనతా పార్టీ సైనికులం. ఇంతకుముందు కూడా నేను ప్రతి అందరికీ చెప్తూ ఉంటున్నా, నేను పోటీ చేస్తాను, నువ్వు పోటీ చేస్తాను, ఎవరు ఎందుకు మాట్లాడారు? భారతీయ జనతా పార్టీ గురించి కార్యక్రమం చేస్తాం, అంటే పనులు చేస్తాం, మేము కార్యకర్తలం. ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో టికెట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు వ్యక్తులు డిసైడ్ చేయరు, మా పార్టీ డిసైడ్ చేసిన బట్టి మీరు వెళ్ళిపోవడమే. అంతే తప్ప నాకు వస్తుంది నేనే చేస్తాను చెప్పేసి కాదు. నాకు కాకుండా మా హఫీజ్పేట డివిజన్లో ఎవరికి వస్తే కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తామన్న. అంటే ఇది ఆర్ఎస్ఎస్లో ఇదే నేర్పిల్లన్న నార్మల్గా. అంటే నేను సింపుల్ ఒక జర్నలిస్ట్ అడుగుతున్నా, ఒక లీడర్, ఒక తెల్ల బట్టలు వేసుకున్న లీడర్, అదే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇది కావచ్చు, అరే నా డివిజన్లోకి ఎట్లా వస్తారు ఆ బిడ్డ, అట్లా లేదు, నేనే ఇక్కడ కింగ్ అన్న కాన్సెప్ట్ లో ఉంటదన్న. అట్లా లేదు. మీరు మా భారతీయ జనతా పార్టీలో మేము ఎప్పటికీ ప్రతిరోజు ఒక బై హార్ట్లకు హ్యాబిట్ చేసేటట్టు రోజు ఏంటంటే బూత్ కార్యకర్తలతో కలవడం, డివిజన్ కార్యకర్తలను కలవడం, పన్నా పేజ్ని కలవడం, అందరినీ ఒక్క దారికి తీసుకొచ్చి మా పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే మేము వారి గురించి కష్టపడతాం. సంఘ్లో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటారన్న మీరు? మేము స్వయం సేవకులం. చిన్నప్పటి నుంచి సంఘం తప్ప ఏం లేదు. సంఘంలో పనిచేసి వచ్చినాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. సంఘం లేకుంటే మేము ఏం లేము. ఆ సంఘ్లో ప్రేయర్ చేస్తారు కదా అన్న, అది ఒక్కసారి చదవండి అన్న. దీంట్లో కాదు, కొంచెం నమస్తే సదా బస్తలే మాత్రం ఇవన్నీ అందరికి తెలుసు. మనం దాని గురించి కొత్తగా చర్చ చేయాల్సిన అవసరమే లేదు అన్న. ఇంకొకటి మీకు క్లియర్గా నేను చెప్పదలుచుకుంటాను. అంటే నార్మల్గా అజిత్ సేనాపతి ముందుకు వెళ్తూ ఉన్నాడు హఫీజ్పేటలో, షేర్లింగంపల్లిలో, అందరికీ తెలిసిందే. మీకు నాకున్న సమాచారం ప్రకారం
భారతీయ జనతా పార్టీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉంటాయి అజిత్ కుమార్ సేనాపతికి. అటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలవగలదు, అమిత్ షాను కలవగలరు ఇమ్మీడియట్లీ. అంటే ఇప్పుడు ఏదో లీడర్తో పోయి కలిసే కార్యక్రమాలు వేరుంటాయి. బట్ అజిత్ సింపుల్గా ఇండివిజువల్గా పోయి కూడా కలిసే కేపబిలిటీ ఉంది. ఎక్కడి నుంచి సంఘం నుంచేనా ఇదంతా పరిచయాలు? అన్న ఒకటి నేను స్టార్టింగ్ నుంచి మీకు క్లియర్గా చెప్పిన, నేను ఒక స్వయం సేవకుని. ఓకే, స్వయం సేవకులకు పని ఏంటంటే మా వాళ్ళని మేము కొలవడానికి దానికి ప్రాబ్లం ఏం లేదు. మేము వెళ్ళి నమస్తే పెట్టడం, దండం పెట్టడం, కొలవడం, ఇది మా సమాజం, మా ప్రథ, ఇది మా సిస్టమ్ ఇది. సో దీంట్లో మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అంటే అట్లాని కదన్నా, ఒక మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో మినిస్టర్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ కావచ్చు, అమిత్ షాను కలవాలంటే అపాయింట్మెంట్స్ కావాలి. అమిత్ షా కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అమిత్ షా గారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త. మీరు అదే కోణంలో చూస్తారు. నో సెంట్రల్ మినిస్టర్, హై పొజిషన్, లో పొజిషన్, అందరు మనవాళ్ళు అందరినీ మేము కలవడానికి నేను కార్యకర్తను సార్. నేను మా కార్యకర్తని కలవడానికి ఇబ్బంది ఏముంది? కలుస్తాం, ఖచ్చితంగా కలుస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ నేర్పించిన సిస్టమ్, ఇది భారతీయ జనతా పార్టీ పద్ధతి. నిజంగా మీరు అంటే దగ్గర నుంచి చూసిండ్రు, సంఘంలో పనిచేసిండ్రు, భారతీయ జనతా పార్టీలో వివిధ కోణాలలో పనిచేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో అసలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? మొట్టమొదటిసారి మీకు క్లియర్గా ఒక మాట చెప్తున్నా, ఈ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ మనకి మోసం చేసింది. కాంగ్రెస్ వచ్చేసి యాక్సిడెంట్లీ ఈ లాస్ట్ టైం గెలిచింది తప్ప ఇంకా లైఫ్లో ఎప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో రాదు. అది మీరు చేసుకున్న స్వయం కృపారాధమే కదా బండి సంజయ్ తీసేయడం ద్వారా. అంటే బండి సంజయ్ గారిని తీయడం కాదు, అది పార్టీ డిసైడ్ చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా అన్నా, ఎవరు వ్యక్తులు చేయరు సార్. మా భారతీయ జనతా పార్టీ వ్యక్తులతో సంబంధం ఉండదు. పార్టీ 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 డిసైడ్ చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే గెలిచేవాడికి కత్తిస్తే యుద్ధం చేస్తాడు వాడు, గెలవనివాడికి కత్తిస్తే ఎక్కడి నుంచి యుద్ధం చేస్తాడు? అట్లా మీరు అనుకుంటున్నారు కానీ మా పార్టీ వ్యవస్థ, పార్టీ ఆలోచన డిఫరెంట్ వేలో ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు అది మీకు మేము చెప్పాల్సింది అవసరం ఉండదు కదా. ఇంటర్నల్ కొన్ని ఉంటుంది కాబట్టి మేము బయట చెప్పలేము కదా. ఓకే, 150 డివిజన్లలో ఏమన్నా వర్క్ నడుస్తుందా అన్న? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, మీకు కార్యకర్తలకు ఏమైనా మీటింగ్స్ కానీ ఏమైనా నడుస్తున్నాయా? 100% నడుస్తుంది. మొన్న మా అసెంబ్లీ మీటింగ్ జరిగితే మా రవికుమార్ గారు అన్నారు, అందరికీ నేను అండగా ఉంటాను, ఏ ఇబ్బంది ఉంటే కూడా నేను నిలబడతాను, మీరు డివిజన్కి పోతాను, బస్తీలు తిరుగుతాను, మా కార్పొరేటర్ అందరినీ గెలిపిస్తాను చెప్పేసి క్లియర్గా అన్నారు. అంటే మా అసెంబ్లీకి ఎట్లా జరుగుతుంది, ప్రతి అసెంబ్లీలో గట్లనే జరుగుతుంది. అందరూ కష్టపడుతున్నారు అన్న. ఓకే, ఒకటే అన్న, ఎలక్షన్ వస్తేనే మేము కష్టపడాలి చెప్పేసి లేక భారతీయ జనతా పార్టీ డివిజన్ సమావేశం చేస్తుంటుంది, అసెంబ్లీ సమావేశం చేస్తుంటుంది, బూత్ సమావేశం చేస్తుంటుంది, పన్నా ప్రముఖ సమావేశం చేస్తుంటుంది, మంత్లీ ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమాలు అందరూ కలుస్తుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. మా ప్రాత ఇది, మా సిస్టమ్ ఇది. ఓకే, ఇంకొక మాట చెప్తున్నా అన్న, ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఛాలెంజ్ ద్వారా తెలియజేస్తున్నా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి భారతదేశంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని వీక్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎట్లా అది కూడా నేను మీకు చెప్పదలుచుకుంటున్నా. ఏంటంటే భారతదేశంలో 1947లో భారతదేశ స్వాధీనం అయిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ వాళ్ళు చరిత్రలో రాసుకుంటూ పోయేది కానీ భారతదేశ చరిత్ర ఎప్పుడు రాయలే. ఇది ఒకసారి అన్న, ఇది ఇతిహాసంలో ఎక్కడ రాయలేదు. ఎందుకు రాయలేదంటే మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ముస్లింని అబ్దుల్ కలాం ఆజాద్ని మనం 11 సంవత్సరం శిక్షా మంత్రిగా పెట్టినాం. ఒక శిక్షా మంత్రిగా పెట్టినప్పుడు ఇది బాబర్ది సామ్రాజ్యం కాదు అన్న, ఒక నిమిషాలు వెళ్ళండి, ఇది బాబర్ది సామ్రాజ్యం కాదు, ఇది అక్బర్ మహాన్ది సామ్రాజ్యం కాదు, ఇది షాజహాన్ ది ప్రేమ్ కహాని కాదు, ఇది ఔరంగజేబ్ ది ఆత్మకథ కాదు, ఇది అశోక్ గారిది సామ్రాజ్యం, ఇది శివాజీ మహారాజ్ ది సామ్రాజ్యం కాదు, ఇది రాణా ప్రతాప్ ది సామ్రాజ్యం, ఇది పృథ్వీరాజ్ చౌహాన్ గారిది సామ్రాజ్యం, ఇది సంభాజీ మహారాజ్ ది సామ్రాజ్యం ఇది. కానీ మనకేంటంటే వాళ్ళ చరిత్రలో ఎక్కడ లేదన్నా, ఎక్కడ లేదు. ఎందుకు లేదంటే మీరు వాళ్ళు ఎప్పటికి చూడు అక్బర్ మహాన్, మనం నేను చదువుకున్నప్పుడు కూడా
అక్బర్ దండయాత్రలు, బాబర్ దండయాత్రలు, ఔరంగజేబ్ దండయాత్రలు మాకు అవసరం లేదు. ఇది స్వయం ప్రభు శ్రీరామచంద్ర భూమి. ఇది భారత భూమి. ఇది స్వయం శ్రీకృష్ణ భగవాన్ది భూమి. ఇది స్వయం ప్రభు జగన్నాథ్ది భూమి. ఇది ఎందుకు గంత చిన్న దృష్టిలో చూస్తున్నా నాకు అర్థం కాదు. భారతదేశంలో ఉన్న 85 అంటే హిందువుల భూమి ఇది. 85%. 85% ఉన్న భారతదేశంలో హిందువుల భూమి ఇది. సో మేము భారతదేశంలో ఉన్న హిందువుల గురించి మాట్లాడకుండా ఎవరి గురించి మాట్లాడతాం? ఎందుకు మాట్లాడతాం? ఇంకా మిగిలింది ఉన్న 10-15% గురించి ఎందుకు మాట్లాడతాం? మాకు అవసరం లేదు. మేము హిందువుల గురించి బరాబర్ మాట్లాడతాం, హిందువుల గురించి బరాబర్ పనులు చేస్తాం. ఇది మిగతా 15% వాళ్ళు భారతదేశంలోనే పుట్టిల్లు కదా. ఎవరన్నారు? పుట్టారు, కరెక్టే, మేము కాదనట్లేదే. ఆ రోజు 1947లో డివైడ్ చేసినప్పుడు మిమ్మల్ని పొమ్మన్నారు కదా, ఎందుకు పోలేదు మీరు? అది మా తప్పు కాదు కదా. ఈ అన్నీ మాట్లాడితే ఈ ప్రతి దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ గారిది చరిత్రం బయట పట్టకుండా ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ గారిది చరిత్రం రాసింది. బీజేపీ రాష్ట్రాలు భారతదేశంలో 20 రాష్ట్రాలు ఉన్నాయన్న. భారతదేశంలో 20 రాష్ట్రాలు. 20 రాష్ట్రాలలో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ చరిత్ర ఏమన్నా వచ్చిందా ఇప్పటి వరకు? అన్న, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి 2014 నుంచి ఈ రోజు వరకు ఒక 11-12 సంవత్సరం జరుగుతుంది. 12 years. ఈ అంటే అంత తొందరగా అవ్వదు. వీళ్ళు చేసిన మొత్తం సిస్టమ్ని మొత్తం మార్చాలంటే ఒక పర్సన్తో కాదు. ఇది లోకసభలో అవ్వాలి, రాజ్యసభలో అవ్వాలి, తర్వాత రాష్ట్రపతి అంటే స్టేట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుకునే అవకాశం మెల్లమెల్లగా చేంజ్ చేస్తారన్న. ఖచ్చితంగా చరిత్ర మారుతుంది, సిస్టమ్ మారుతుంది. ఒక హిందూ బంధువులకి, ఒక హిందూ బిడ్డకి ఏది అవసరం అది 100% అందిస్తారు. అంటే ఆర్ఎస్ఎస్ అనగానే చాలా వరకు పేర్లు మారుస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే పేర్లు మారుస్తూ ఉంటారు. మొన్న బండి సంజయ్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రహమత్ నగర్ పేరు మారుస్తున్నా, నేను రహమత్ నగర్ అని పిలువను అన్నాడు. అంటే మీరు హఫీజ్పేట్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మీరు అనుకున్న వాదంతో ఇక్కడ హఫీజ్పేట్ అనేది కూడా కరెక్ట్గా లేదు అన్న వాదన వస్తూ ఉంది. హఫీజ్పేట్ పేరేమన్నా మార్చే అవకాశాలు ఉందా? అన్న, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా నేను ఒక బ్రదర్ చెప్తే నేను వారికి చెప్పిన, ఖచ్చితంగా మేము హఫీజ్పేట్ డివిజన్ పేరు మారవడం కాదు, అంటే మీరు ఏం వర్క్ చేస్తారంటే వర్క్ ఏం చేస్తాం ఏం తర్వాత సంగతి, కానీ మొట్టమొదటిసారి ఫస్ట్ టైం మేము ఈ హఫీజ్పేట్ ఎందుకండి? మాకు హఫీజ్పేట్ అవసరం లేదు, మేము సంభాజీ నగర్ చేస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హఫీజ్పేట్లో గెలిస్తే మేము హఫీజ్పేట్ పేరు మార్చి సంభాజీ నగర్ చేస్తాం. ఇది మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే హఫీజ్పేట్ పేరు మార్చి సంభాజీ నగర్ చేయడం ద్వారా ప్రజల జీవితాలలో మార్పులు వచ్చే అవకాశం ఉందా? ప్రజల జీవితంలో మార్పు వస్తుందా రాదా తర్వాత సంగతి. మేము ఒక ముస్లిమ్స్ పేరు ఎందుకు పెడతాం? ఇది హఫీజ్పేట్ కాదు, ఇది సంభాజీ నగర్ పెడతాం. ఎందుకు పెడతాం? మాకు అది పెట్టాలంటే పాకిస్తాన్లో పెట్టరండి, బంగ్లాదేశ్లో పెట్టరండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ మా దగ్గర మాత్రం హఫీజ్పేట్ పేరు మార్చి సంభాజీనగర్ ఖచ్చితంగా చేస్తాం, దాంట్లో నో డౌట్. షేర్లింగంపల్లిలో గ్రూప్ రాజకీయాలు బాగున్నాయి భారతీయ జనతా పార్టీలో అనేది మా జర్నలిస్టులకు ఉన్న సమాచారం. మా జర్నలిస్టులకు ఉన్న సమాచారం అన్న, నేను ఒకటి చెప్తా. శ్యామ్ గారు క్లియర్గా మీకు ఒక్కటే మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తలు ఒక సైనికులు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు అసలు ఒక గొప్ప నాయకులు. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ ఎక్కడ వెళ్ళి ఎవరికి డాగ్ వేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎవరు కానీ ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఎవరితో డబ్బులు వసూలు చేయడం కానీ ఎక్కడ కానీ మీరు చూసారా? అటువంటిది ఏముండదు. ఓపెన్గా మాట్లాడుకోవడం అట్లాంటి లేనప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఒకసారి వినండి. భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ ఓన్లీ భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ హిందూ బంధువులు ఎట్లా డెవలప్ అవ్వాలి, మన శేర్లింగంపల్లిలో బీజేపీ ఎట్లా గెలవాలి దాని గురించి ఆలోచిస్తారు, కానీ గ్రూప్ రాజకీయం ఎక్కడ చేయరు. అంటే మొన్న షేర్లింగంపల్లిలో రవికుమార్ యాదవ్ గెలిసే సీటు థర్డ్ ప్లేస్కి పోయిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పటి నుంచి ఏమైనా ఫోకస్ పెడుతున్నారా 10 డివిజన్ల పైన? ఇప్పుడు మీరు మళ్ళీ డివిజన్లు కూడా పెరుగుతాయి అంటున్నారు, పెరిగే ఆస్కారం ఉందా? 100% 20 డివిజన్లు అవుతుంది ఈ ఎలక్షన్కి 20 డివిజన్లు అవుతున్నాయి. ఆ డివిజన్లో మా రవికుమార్ గారు ప్రతి అందరితో మాట్లాడుకొని ప్రతి ఏరియాలో మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ఈ 20 డివిజన్లు ఎట్లా గెలుస్తాం దాని గురించి కృషి చేస్తున్నారు.
సెంట్రల్లో ఉండే పెద్దలు అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వేరే రాష్ట్రాలపైన ఫోకస్ పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్కి కోవర్ట్గా బీజేపీ ఉంది అన్న చర్చ బయట అనేక రకాలుగా ట్రోల్స్ జరుగుతుందన్న. అంటే బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అన్న చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇదే విషయంలో మీకు ఈ క్వశ్చన్ నాకు అడగకుండా మీరు బండి సంజయ్ గారికి అడిగితే బండి సంజయ్ గారు చెప్తారు. పొద్దున లేస్తే సాయంత్రం వరకు బండి సంజయ్ గారు వాళ్ళు భాగవతం మొత్తం బయట వాళ్ళ చిట్టా మొత్తం బయట తీసి పెడుతుంటారు. ఓకే, మేము టీఆర్ఎస్తో కలిసి ఉంటే వాళ్ళ చిట్టా మేము తీయాల్సిన అవసరం ఉండదు కదా. కానీ మీరు బండి సంజయ్ గారు స్పీచ్లు వినండి. బండి సంజయ్ గారు క్లియర్గా వాళ్ళు చిట్టా తీసి బయటకు పెడుతున్నారు. ఈ క్వశ్చన్ మీరు నాకు కాదు బండి సంజయ్ గారికి అడిగితే బాగుంటుందేమో. ఖచ్చితంగా అట్లాంటివి ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఒక సిస్టంలో ఉన్న పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతిలో ఉన్న పార్టీ. భారతీయ జనతా పార్టీ స్వయం అందరూ అంటే అందుకే మోడీ గారు అన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్. మేము ఎక్కడ అంటే ఈరోజు ఈ సుకన్య సమృద్ధి యోజన ఉంది. సుకన్య సమృద్ధి యోజనలో మా మోడీ గారు అన్నారా, లేకపోతే బీజేపీ కార్యకర్తలు కానీ అన్నారా హిందువులకి మాత్రమే ముస్లింస్కి లేదు క్రిస్టియన్స్కి లేదు మేము ఎప్పుడు కానీ అన్నామా? బండి సంజయ్ మాట అన్నాడు అంటే మా పథకాలు అందరికి ఇస్తున్నాం కూడా ముస్లింస్ మాకెందుకు ఓట్లు ఇస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి, ఈరోజు దురదృష్టం ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే ఆ రోజులో ఔరంగజేబు గారు ఏం చేసిండు, ముస్లింగా మారలేకపోతే మీ అందరినీ సంపుదని చెప్పేసి ఎంతమంది మా అక్క చెల్లెల్ని రేప్ చేయడం రకరకాల ఇబ్బంది పెట్టడం చేసిండు. ఓకే, అట్లాంటి సిస్టమ్ కాదు కదా ఇది భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్. మేము ఎక్కడ కాదంటున్నావు అన్న. భారతీయ జనతా పార్టీ ఒక పవిత్రమైన పార్టీ. ఓకే, ఖచ్చితంగా క్లియర్గా ఇప్పుడు వేరే పార్టీలో ఈ స్కామ్ చేశారు, ఆ స్కామ్ చేశారు, చారా గోటలా చేశారు, కోయిలా గోటలా చేశారు, ఇవన్నీ ఉన్నది. కానీ మా దాంట్లో ఏమైనా ఉందా? కాంగ్రెస్ లో వచ్చింది బొగ్గు స్కామ్, నీల స్కామ్, స్కామ్ అన్నీ ఉన్నది. కానీ మా దాంట్లో ఉందా? మా పార్టీలో ఉందా? లేదు కదా. ఒక స్కామ్ కూడా బయటికి రాలేదు, తీయలేకపోయింది. అదే వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్న. కానీ మా పార్టీలో ఎవరు కానీ కరప్టెడ్ పర్సన్ చెప్పేసి మీకు గుర్తింపు ఉందా? లేదు. లేదు. ఎందుకంటే ఇది ఒక సిస్టంలో ఉన్న పార్టీ. దీంట్లో వివిధ భాగంలో ఒక పర్సన్ పనిచేస్తుంటారు. ఒక భాగం కాదు, ఓన్లీ బీజేపీ కాదు, బీజేపీతో పాటు వివిధ భాగంలో ఉంటుంది. వాళ్ళందరూ పనిచేస్తుంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ లోకల్ పార్టీ కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ కర్ణాటకలో ఒకటి ఉంది, ఇంకొకటి మొన్న ఇక్కడ గెలిచింది. 3 రాష్ట్రాలలో మన కర్ణాటక పరిస్థితి ఏంటి మీకు అందరికి తెలిసి ఉంటుంది. కర్ణాటక ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా పెద్దలు మాకు నడిపారు ఏంటంటే మీరు వర్క్ చేసుకుంటూ పోండి, పని చేసుకోండి, ఓకే, మన పార్టీ గురించి కష్టపడండి, అంతే. గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది అన్న. మేము ఖచ్చితంగా క్లియర్ కట్గా మీకు ఒక మాట చెప్తున్నా. మీ ప్రజా వాయిస్ ఛానల్ మాధ్యమంలో మేము కార్యకర్తలు పనిచేసుకుంటూ పోతే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. దాంట్లో తోకలేదు. ఈరోజు ఎంతమంది ఇప్పుడు సంబిత్ పాత్ర గారు ఉన్నారు. సంబిత్ పాత్ర ఒక మామూలు కార్యకర్త తర్వాత ఇప్పుడు దేశంలో స్పోక్స్ పర్సన్ అయ్యారు. ఈరోజు పురిలో ఎంపీ అయ్యారు. సో అలాంటి ఏముండదు. పార్టీ ఏంటంటే పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తించారు. అలీనగర్లో చిన్న మైథిలి అనే అమ్మాయి కూడా ఎమ్మెల్యే బీహార్లో. ఎట్లా జరుగుతుంది మరి? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ ఛానల్ మాధ్యమంలో నేను అందరికీ క్లియర్గా చెప్పదలుచుకుంటున్నా, హిందూ బంధువులారా మేల్కోండి. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం, ఇది ఒక హిందూ రాజుడు ప్రభుత్వం. ఈ టైంలో మనం మేల్కలేకపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ప్రతి హిందూ బంధువులు అందరికీ అర్థం చేసుకొని హెల్ప్ చేయండి అన్న. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. రోడ్లు ఏం కానీ ఒక తుర్కోడితో గొడవలు అయితే వాళ్ళు క్యాప్ వేసుకొని అల్లాహ్ అక్బర్ అంటారు. మన వాళ్ళు ఎవరు కానీ ఆడ రోడ్లో కొట్లాడవుతే మన వాళ్ళు ఫోన్ తీసుకొని ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. ఇదే మన పరిస్థితి. అందుకే నేను మీ ఛానల్ మాధ్యమంలో తెలియజేస్తున్నా, అందరూ వెళ్ళకండి. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. ఆర్ఎస్ఎస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, బీజేపీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఈ యూనిటీ పర్ఫెక్షన్ ఉంటుందన్న నార్మల్గా అంటే ఎట్లా నాకు అర్థం. ఇప్పుడు ఒక ముస్లిం రోడ్ యాక్సిడెంట్ గొడవ జరిగితే, ఒక క్యాబ్ పెట్టుకున్న ముస్లిం గొడవ జరిగితే ఇమీడియట్లీ ఒక 10 మంది ముస్లిమ్స్ వస్తారు. హిందూ బొట్టు పెట్టుకున్న హిందూ ఎవరైనా గొడవ జరిగితే మీలాంటి వాళ్ళు ఇమీడియట్లీ కార్లు ఆపి వెళ్ళే పరిస్థితులు ఉందా? మీరు కూడా అట్లనే వెళ్తారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100% అన్న
ఒక్కసారి ఎక్కడ కానీ యాక్సిడెంట్ కానీ లేకపోతే ఎక్కడ కానీ గొడవలు అవని అది హిందూ కావచ్చు, ముసల్మాన్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరు కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ముందు వెళ్తాం, హెల్ప్ చేస్తాం. ఓకే, అట్లాంటిది ఆయన తుర్కోడు చెప్పేసి పక్కకు పెట్టాం, హిందూ చెప్పేసి దగ్గరికి తీసుకురా. గ్రేట్ గ్రేట్. మనం హిందుత్వ బాధ, హిందూ ఏం నడుపుతుంది, హిందుత్వ బాధ ఏం నడుపుతుంది, అందరూ సమానమే. మరి అంతే. సర్వే భవంతు సుఖినే సర్వే సంతో నిరామయ సర్వే పశ్చాత్తు మహాకచ్చి దుఃఖ భవతి. ఎందుకు అంటున్నాం? అది చెప్పడం కాదు, చేసి చూపించాలి. లేకపోతే ఉంటది, ఎట్లా ఉంటది ప్రపంచం. తెలంగాణ రాష్ట్రంలో షేర్లింగంపల్లి అతిపెద్ద నియోజకవర్గం, ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ, అరౌండ్ 7,50,000 ఓటర్స్. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇంతకుముందు 10 డివిజన్లు 20 డివిజన్లు కాబోతున్నాయన్న, కొత్త షేర్లింగంపల్లి కూడా 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కాబోతున్నాయి. ఏమన్నా నెక్స్ట్ ఫోకస్ ఉండే ఆస్కారం ఉందా మా అజిత్ అన్నకి? అట్లా ఏం లేదన్న. నేను ఎప్పుడు కూడా నా మనసులో నేను ఎప్పుడు కూడా మీకు ఒకే ఒక మాట చెప్తున్నా, మేము బయట పడట్లేదు అన్న, ఏదో దాస్తున్నారు. మేము బయట పడడానికి ఏమి ఉండదు. మా హైకమాండర్ లేదు, నువ్వే ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోతే నువ్వు కార్పొరేటర్ క్యాండిడేట్ అంటే మేము కలర్ని ఎట్లా ఎగరేసి చెప్తుండే. కానీ మేము మా దగ్గర సిస్టమ్ లేదు, మేము చెప్పాము. మా రామచంద్ర గారు చెప్తారు, రామచంద్ర గారితో పాటు ఉన్న కోర్ కమిటీ చెప్తుంది, దానికి సంబంధించి మనుషులు చెప్తారు తప్ప మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు చెప్తారు, లేకపోతే మా ఎంపీ గారు చెప్తారు. కానీ మేము చెప్పడానికి ఉండదు. ఓకే, మేము ఒక కార్యకర్తగా పనిచేస్తామన్నా, ఆ కార్యకర్తగా పనిచేస్తూ మా డ్యూటీ అది, దట్ ఈజ్ అవర్ డ్యూటీ. మేము ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతూ ఉంటాం, అంతే. ఇప్పుడు హిందువుల కోసం కొట్లాడే రాజాసింగ్ ఉన్నాడు, గోషమాల ఎమ్మెల్యే, గోమాత కోసం కొట్లాడతాడు, హిందువుల కోసం కొట్లాడతాడు. అటువంటి హిందువుల కోసం గోమాత కోసం కొట్లాడిన రాజాసింగ్నే బీజేపీ నుంచి బయటికి పంపించిండు. సామాన్య కార్యకర్తలను బీజేపీ లీడర్లు పట్టించుకునే పరిస్థితి ఉందా అన్న? అన్న బయట ఇది మీరు అన్నారు కదా, దానికి సమాధానం చెప్తున్నా. భారతీయ జనతా పార్టీలో అందరు సమానం. రాజాసింగ్ గారు హిందువుల గురించి మాట్లాడుతున్నారు, రాజాసింగ్ గారు గోమాత గురించి సేవ చేస్తున్నారు, పని చేస్తున్నారు అంటే ఓకే, దానికి మేము సెల్యూట్ చేస్తున్నాం, దానికి మేము ఆదరిస్తున్నాం. ఓకే, కానీ పార్టీ లైన్ ఏదో ఉందో ఆ లైన్ అందరికి గదే పనిష్మెంట్ వస్తుంది. అందరికి అదే పడుతుంది. అందుకే నేనేమన్నాను మీకంటే, సిస్టంలో ఉన్న పార్టీ సిస్టమ్ దాటితే దానికి పనిష్మెంట్ వేరే ఉంటుంది. సో అట్లా చెప్పేసి మన ఇష్టం ప్రకారం మాట్లాడుకుని పోము. ఓకే, ఇప్పుడు ఏమన్నా కొలువులో మీకు పదవులు ఏమన్నా వచ్చే ఆస్కారం ఉందా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు? భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను కాబట్టి వస్తుంది. ఆశించడంలో తప్పు లేదు. కానీ నేను మీకు ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఏంటంటే, మాకు ఏ బాధ్యత ఇస్తే కూడా మేము పనిచేస్తాం. మేము పనిచేసే వాళ్ళమే, పోస్ట్ రాకుండా కూడా వాళ్ళు అట్లనే పనిచేసుకుంటే 100% చేస్తాం. మా వర్క్ అదే. ఇంకొకటి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా, మేము పుట్టినాం ఒక స్వయం సేవకుగా పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీలో, సచ్చినారు కూడా గదే పార్టీలో పనిచేస్తాం తప్ప వేరే ఎక్కడికి పోము. మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. మా దగ్గర ఏంటంటే ఆ పద్ధతి లేదు. మేము ఆ పద్ధతిని తప్పించి వేరే పద్ధతిలో వెళ్ళి పని చేయలేము. ఈరోజు జజయ్ గారు చెప్పేది భారత్ మాతాకి జజయ్ గారు చెప్తున్నాం కదా, వేరే పార్టీకి వెళ్ళి వేరే వాళ్ళకి జజయ్ గారు చెప్పాము. ఓకే, గదే పార్టీ, ఇదే జీవితం. వేరే సంస్థ ఉండదు, వేరే సిస్టమ్ ఉండదు. అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉందా తెలంగాణ రాష్ట్రంలో? మీరు ముందు మీరు అందరూ మీడియా వాళ్ళు చెప్పాలి. అంటే ఇటు బండి సంజయ్కి ధర్మపురి అరవింద్కు పడదని ఒకటి, ఆ ఈటల రాజేందర్కు ధర్మపురి అరవింద్కు బండి సంజయ్కి ఎవరికి వాళ్ళే ఏమన్నా అంటే టాప్ లీడర్స్ ఉన్నారు, కానీ అందరూ ఒక ఫ్రేమ్ మీదకి రాలేకపోతున్నారు అన్న ఒక కార్యకర్తల ఒక మనోభావం ఉంది దాంట్లో. అన్న ఒక మాట చెప్తా, మనం ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు వచ్చారు? బిఫోర్ అరవింద్ గారు ఎప్పుడు వచ్చారు? బండి అన్న ఎప్పుడు వచ్చిండు? బండి సంజయ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, కానీ ఫుల్ ప్రైజ్గా సెంట్రల్ లెవెల్ ఎప్పుడు వచ్చిండు? కానీ పార్టీ ఎప్పటి నుంచి ఉంది? పార్టీ 1982 నుంచి ఉంది. ఒక ఇద్దరే, రామ్ లక్ష్మణ్ లెక్క ఇద్దరే. ఏది అటల్ బిహారీ వాజ్పేయి గారు, తర్వాత లాల్ కృష్ణ అడ్వాణి గారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి. సో భారతీయ జనతా పార్టీలో వీళ్ళు ఎవరెవరికి సమన్వయం లేదు. 100% భారతీయ జనతా పార్టీ వీళ్ళు అందరూ అన్నతమ్ముళ్ళే.
అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతుంది. రాబోయే రోజులు మీకు తెలుస్తుంది, ఇంకా 6 months 1 year ఆగితే మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్. స్టేట్ మీద ఫోకస్ రాబోతుందా? 100% వస్తుంది, 100% వస్తుంది. వెస్ట్ బెంగాల్ ఫోకస్ అంటున్నారు అన్న. ఒక మాట చెప్తున్నా, ఈరోజు భారతదేశంలో వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి మన శరీరంకి మన గుండు ఎట్లా అట్లానే గుండె ఎట్లా అట్లా కలకత్తా. ఈరోజు మనం కలకత్తాని గెలుస్తున్నాం, మొన్న బీహార్ని గెలిచినాం. ఈ అన్ని భారతీయ జనతా పార్టీ రచన వేరే ఉంటుంది. మీరు ప్రయోగించే సర్ ఏదైతే ఉందో ఆ సర్తో గజగజ వణుకుతున్నారు అందరూ. ఓట్లు డిలీట్ అయిపోతున్నాయి. ఓట్ డిలీట్ అవుతుంది ఏంటన్నా, ఎవరు దొంగలు వచ్చి మన దగ్గర ఇప్పుడు హఫీస్పేట్ డివిజన్ ఉంది, ఇది సంభాజీనగర్ అవుతుంది. దీంట్లో ఎవరు కానీ రోహింగ్యాలు ఉంటే మేము ఊరుకుంటామా? లేదు. అట్లాగే ఎవరు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చి, బర్మా నుంచి వచ్చి, లేకపోతే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ బోట్లు తయారు చేసి, నైజీరియన్ చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉంటారు? మీ అయ్యా జాగిరి కాదరా ఇది భారతదేశం, వెళ్ళిపోవాల్సిందే. దాని తప్పేముంది? ఫైనల్ క్వశ్చన్ అన్న, హఫీజ్పేట ప్రజలకు కానీ, షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ, మీ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఒక డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతిగా ఏం చెప్పదలుచుకున్నారన్న? ఫైనల్ క్వశ్చన్. అందరు హిందూ బంధువులకి అందరికీ జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అండ్ సబ్కా విశ్వాస్. మేము ఆ మార్గంలో పనిచేస్తున్నాం. ప్రతి అందరికీ మేలు జరిగినట్టు మేము పనిచేస్తాం. ఎక్కడ ఏ ఇబ్బంది ఉంటే కూడా మేము వెళ్ళి నిలబడతాం. మన హిందూ బంధువులకు అందరికీ మద్దతు ఇస్తాం. జై శ్రీరామ్. ఇది అజిత్ అన్నతో 4 ముచ్చట్లు మాట్లాడదామని వచ్చినాం. వాస్తవంగా ఏంటంటే అజిత్ అన్న ఎంత ఉన్నా, అంటే ఇప్పుడు నేను చాలా క్వశ్చన్స్ అడిగిన, అన్న మీరు కార్పొరేటర్గా గెలవబోతున్నారా, నెక్స్ట్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి 3-4 అవుతుంది అంటే అది కాదు కాన్సెప్ట్. నేను ఒక స్వయం సేవకుడిని, సంఘం నుంచి వచ్చిన, పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది ముందుకెళ్తా తప్ప నా వ్యక్తిగత డిసిషన్ ఉండవు. చాలామంది ఏంటంటే ఇక ఖద్దరు చొక్కాలు వేసుకున్న ప్రతి ఒక్కడు నేను చూసుకుంటారా వాయించొద్దు, నేనే ఇక్కడ హఫీజ్పేటలో అంటారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వేరే పార్టీ కార్యకర్తలకు డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సుదీర్ఘమైన ఆర్ఎస్ఎస్ అనుభవం ఉన్న అజిత్ అన్న ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రజావాయిస్ మాత్రం కోరుకుంటుంది. ఎందుకంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మోదీతో కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ మోదీతో కావచ్చు, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కావచ్చు, రాజ్నాథ్ సింగ్తో కావచ్చు, ఎవరితోనైనా మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా, లీడర్గా, చిన్న ప్రౌడ్ లేని వ్యక్తిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. హఫీజ్పేట్ డివిజన్ షేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మళ్ళీ మంచి పొజిషన్కి వెళ్ళాలని ప్రజావాయిస్ కూడా కోరుకుంటుందన్న. ధన్యవాదాలు. జై శ్రీరామ్.